సునీత అనే మహిళ తన భర్త సుధీర్ అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ఆరోపిస్తూ అతడిని హత్య చేసిన ఘటన బయటపడింది. ఈ ఘటన మరొక ముందే తాజాగా గుంటూరు జిల్లాలో మరో హత్య కలకలం రేపింది. ప్రియుడితో కలిసి భార్య భర్తను చంపేసి రాత్రంతా ఒంటరిగా కూర్చుని పాన్ వీడియోలు చూస్తూ గడిపింది. దుగ్గురాల మండలం చిలువూరుకి చెందిన లోకం శివనాగరాజు అనే ఉల్లిపాయల వ్యాపారి. ఆయనకు లక్ష్మీ మాధురితో 2007లో వివాహం కాగా 2 మగపిల్లలు. ఆమె విజయవాడలో సినిమా హాల్లో టికెట్ కౌంటర్ లో పనిచేసేది. అక్కడ సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. లక్ష్మీ మాధురి తన భర్త ఉల్లిపాయల వ్యాపారాన్ని అవమానంగా భావించింది. అందుకే భర్తకు చెప్పి ఆ వ్యాపారాన్ని మాన్పించేసింది. ప్రియుడు గోపి హైదరాబాద్ లో కార్ ట్రావెల్స్ వ్యాపారం చేస్తుండటంతో లక్ష్మీ మాధురి భర్తను అక్కడికి ఉద్యోగం కోసం పంపింది. కొన్నాళ్ల తర్వాత శివనాగరాజు హైదరాబాద్ నుంచి చిలువూరు వచ్చేశారు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్త ఇంటి దగ్గరే వ్యాపారం చేస్తుండటంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి హత్య చేయాలని ప్లాన్ చేసింది. ఈ నెల 18న రాత్రి భర్త కోసం బిర్యానీ చేసింది. ఆ బిర్యానీలో 20 నిద్రమాత్రలని పౌడర్ గా చేసి అందులో కలిపింది. నాగరాజు నిద్రలోకి వెళ్లాక రాత్రి 11:30 సమయంలో ప్రియుడు గోపి ఆ ఇంటికి వచ్చాడు. నాగరాజు మత్తులో ఉండగా గోపి అతడి ఛాతిపై కూర్చున్నాడు. మాధురి దిండు తీసుకుని భర్త ముక్కును నొక్కి పట్టింది. నాగరాజు చనిపోయాడని నిర్ధారించుకుని గోపి ఆ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మాధురి పాన్ వీడియోలు చూస్తూ రాత్రంతా గడిపింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంటి చుట్టుపక్కల వారిని పిలిచి తన భర్త గుండె నొప్పితో చనిపోయాడని డ్రామా మొదలు పెట్టింది. నాగరాజుకు భార్య మాధురితో తరచూ గొడవలు జరుగుతుండేవి. మాధురి వివాహేతర సంబంధం పెట్టుకుందని చుట్టుపక్కల వారికి కూడా తెలిసి వారి మధ్య ఏదో ఉందని చర్చ జరిగేదట. నాగరాజు మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో అతడి స్నేహితులు అక్కడికి వచ్చారు. మృతదేహాన్ని చూసిన స్నేహితులు నాగరాజు చెవి నుంచి రక్తం కారుతోంది. చెవి దగ్గర గాయం ఉండటాన్ని గమనించారు. వెంటనే వారు నాగరాజు తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. పోస్ట్ మార్టం నివేదికలో నాగరాజు ఛాతీ దగ్గర ఎముకలు విరిగిపోయాయని, ఊపిరాడకుండా చేయడంతో అతను మరణించాడని తేలింది. వెంటనే పోలీసులు మాధురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. ఇలాంటి ఘటనలు యువతలో పెళ్లి అంటేనే భయం కలిగేలా చేస్తున్నాయి. జీవితాంతం తోడుగా ఉండాల్సిన బంధం హింసకు, మోసానికి దారి తీస్తుందన్న భావన బలపడుతోంది. అందుకే పెళ్లి అవసరం లేదు, ఇలాగే స్వేచ్ఛగా జీవిస్తే చాలు అన్న ఆలోచన వైపు యువత మొగ్గు చూపుతోంది. ఇది సమాజానికి ఆలోచన కలిగించే అంశంగా మారుతోంది.